భగవద్గీతలో ఇదే మాట చెప్తారు. స్త్రీషు పురుషాసు వార్షణేయ జాయతే వర్ణసంకరః అని భగవద్గీతలో అంటారు. ఎప్పుడు క్షత్రియులు కానీ బ్రాహ్మణులు కానీ వారి వర్ణానికి తగ్గట్టుగా వివాహం చేసుకున్నా కూడా వారి కుటుంబ సభ్యులు చనిపోయిన తర్వాత స్త్రీలకి ఆధారం లేనప్పుడు ఆ వంశం ఆగిపోతుంది. లుప్త పిండోదక క్రియ పిండ ప్రధాన విధి అనేది ఆగిపోతుంది కాబట్టి వంశం ఆగిపోతుంది. వంశం ఆగిపోతే ఆ పాపము చేయించిన క్షత్రియుడు రాజులకు ఆ రాజుకి ఆ పాపం వస్తుంది. కాబట్టి బంధువులని సంహారం చేసినందువలన కలిగే ఏ పాపాలు ఉన్నాయో అవన్నీ నాకు వస్తాయి కాబట్టి నేను యుద్ధం చేయను అని పాపాన్ని శంకించుకొని అర్జునుడు యుద్ధం చేయకుండా ఉన్నప్పుడు భగవంతుడు అంటాడు, స్వధర్మో దృష్ట నిధనం ధర్మ జ్ఞానాలు పాలన క్షత్రియస్య సముత్సృజ్య నిందితో యాజ్ఞలో ధ్రువం. క్షత్రియుడి ధర్మం ఏంటంటే దుష్టులని నిగ్రహించడమే అది క్షత్రియుల ధర్మం. నువ్వు బంధుబాంధవులను సంహారం చేస్తే పాపం వస్తుంది అని అంటున్నావు. అయితే ఈ రాజ్యంలో అన్యాయం అధర్మం అనేది తాండవం చేస్తే దాంట్లో నీకు పాపం రాదు. దుష్టులని ఉపేక్షించి వాళ్ళని సంహారం చేయకుండా ఉంటే నీకు పాపం రాదా? చంపితే పాపం అని నువ్వు అంటున్నావు, వదిలేస్తే పాపం అని నేను అంటున్నాను. కాబట్టి పాపం అనేది వస్తుంది. నువ్వు యుద్ధం చేయకపోయినా పాపం వస్తుంది, యుద్ధం చేస్తేనే పాపం వస్తుందని కాలేదు. కాబట్టి నువ్వు ఒకవేళ యుద్ధం చేయకుండా ఉంటే నీ రాజ్యంలో అన్యాయం పెరిగిపోతుంది, అధర్మము పెరిగిపోతుంది. అలా పెరిగితే ఏమవుతుందంటే ధర్మము ఎవరు ఆచరించరు, జ్ఞానాన్ని ఎవరు ప్రాధాన్యత ఇవ్వద్దు. కాబట్టి ఇది మా పాపిష్టమైన కృత్యం కాబట్టి ఇది చేయకూడదు. నన్ను నువ్వు తలుచుకో. ఎందుకంటే నీకు ఒక సందేహం, నీకు ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు ఎందుకు యుద్ధం చేయడం లేదు అంటే భీష్మ ద్రోణాల శరీరం నాశనం అవుతుంది కాబట్టి యుద్ధం చేయవా, లేకపోతే వారి ఆత్మ నాశనం అవుతుందని యుద్ధం చేయవా అని కృష్ణుడు